భక్తి టీవీ ప్రేక్షకులకు దత్త జయంతి శుభాకాంక్షలతో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూప అవతారమే దత్తాత్రేయుడు. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు త్రిమూర్తులు ఏకమై ఆవిర్భవించిన అవతారమే దత్తాత్రేయుడు. అత్రి అనునాయల కోటి జన్మల పుణ్యఫలంగా జన్మించిన అవతారమే దత్తాత్రేయుడు. మార్గశిర మాసంలో మహావిష్ణువుకు ప్రతిరూపంగా పూజించే అవతారమే దత్తాత్రేయుడు. అందుకే ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమి రోజున వాడవాడలా దత్త జయంతి వేడుకలు వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. మరి ప్రేక్షకులకు దత్తాత్రేయుడికి సంబంధించి ఎన్నో సందేహాలు కలిగి ఉన్నారు. వాటన్నిటినీ ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్తిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి రాము గారు పంపించారు. దత్తాత్రేయుడు ఏ యుగంలో జన్మించాడు? దత్తాత్రేయ అవతార లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం అని ముందు దత్తాత్రేయుడికి నమస్కారం చేసుకుందాం. దత్తాత్రేయుడు కృతయుగంలో ఆవిర్భవించినటువంటి గొప్ప అవధూత అవతారం. శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ ఈ ముగ్గురు అత్రి భార్య అనసూయని పరీక్షించడానికి వెళ్ళారు. అనసూయాదేవి వాళ్ళ ముగ్గురిని చిన్నపిల్లలుగా మార్చేసింది. దాంతో వాళ్ళు ముగ్గురు, అమ్మా నీ పాతివ్రత్య మహిమ చాలా గొప్పది, నీకు ఏం కావాలో ఆ వరం కోరుకోమన్నారు. మీలాంటి కొడుకులు కావాలంది, మాలాంటి వాళ్ళు వేరే ఉండరు, మేమే నీకు కొడుకులుగా పుడతాం, మా ముగ్గురు శక్తుల్ని ఐక్యం చేసి నీ కడుపున పుట్టేలా చేస్తామన్నారు. ఆ వరం ప్రకారమే బ్రహ్మ అంశతోటి చంద్రుడు పుట్టాడు, రుద్రుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు. ఈ ఇద్దరిని తనలో కలుపుకుని, అంటే బ్రహ్మ విష్ణు శివుల మూడు అంశాలని తనలో కలుపుకొని విష్ణువు అత్రికి అనసూయకి కొడుకుగా పుట్టాడు. అత్రి కొడుకు కనుక ఆత్రేయ అన్నారు. ఆత్రేయ అంటే అర్థం ఏంటంటే అత్రి కొడుకు. అత్రేయ అపత్యం పుమాన్ ఆత్రేయ. తనంత తాను దత్తుడు వచ్చాడు కనుక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అయ్యాడు. అనసూయ పుత్రుడు కాబట్టి అనసూయ కుమారుడు, అనసూయ పుత్రుడు అన్నాం. అదిగో ఆ మహానుభావుడు సృష్టి ఆరంభంలో కృతయుగంలో మొదటి పాదంలో పుట్టాడు. గురుగారు, మరో